అందరికీ స్వాగతం. మనం ఏఐ స్కేల్స్ గురించి మాట్లాడుకుంటున్న మన చాప్టర్ 3కి వచ్చేశాం. ఈరోజు మనం ఫస్ట్ లెవెల్లో ఉన్నాం. అదేంటంటే ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఏఎన్ఐ. దీని గురించి వివరంగా చూద్దాం. సో ఈ విశ్లేషణలో మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఏఐలో ఈ ఫస్ట్ లెవెల్ అంటే ఏంటో చూస్తాం. ఆ తర్వాత అసలు ఈ నారో ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని డిఫైన్ చేద్దాం. మన డైలీ లైఫ్లో ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుందో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. తర్వాత దీని పవర్ ఏంటి, మరి దీని లిమిట్స్ ఏంటో కూడా చర్చిద్దాం. ఫైనల్గా దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అనే దానితో ముగిద్దాం. రైట్, ఇక మొదలు పెడదాం. మనం ఏఐలో ఫస్ట్ లెవెల్తో స్టార్ట్ చేస్తున్నాం. ఇదేంటంటే మనం ప్రతిరోజూ ఎక్కువగా చూసే, వాడే ఏఐ అన్నమాట. నిజం చెప్పాలంటే మనం రోజూ వాడే దాదాపు ప్రతి ఏఐ కూడా ఈ ఫస్ట్ కేటగిరీ కిందకే వస్తుంది. అంటే మనం ఆల్రెడీ ఈ టెక్నాలజీతోనే బ్రతికేస్తున్నాం. దీని టెక్నికల్ డెఫినిషన్లోకి వెళ్లే ముందు ఇది మన లైఫ్లో ఎంత కామన్ అయిపోయిందో తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, ఇక అసలు విషయానికొద్దాం. ఇంతకీ ఈ నారో ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? అంటే ఏఐని ఎలా అర్థం చేసుకోవాలి? ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అంటే ఏఎన్ఐ. దీన్ని వీక్ ఏఐ అని కూడా అంటారు. ఇది అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ని చాలా పర్ఫెక్ట్గా చేయడానికి డిజైన్ చేసి ట్రైన్ చేయబడిన ఒక ఏఐ. అంటే ఇదొక ఒకే పనిలో ఎక్స్పర్ట్ అన్నమాట. వేరే ఏ పని అస్సలు చెయ్యలేదు. ఇది ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక మాస్టర్ చెఫ్ని ఊహించుకోండి. అతను వరల్డ్లోనే బెస్ట్ పిజ్జా చేస్తాడు. ఆ ఒక్క విషయంలో అతన్ని కొట్టేవాళ్లే లేరు. కానీ అదే చెఫ్ దగ్గరికి వెళ్ళి ఒక కేక్ చేయమంటే అతనికి బహుశా ఎక్కడ మొదలుపెట్టాలో కూడా తెలియకపోవచ్చు. ఏఎన్ఐ కూడా అచ్చం ఇలాంటిదే. కేవలం ఒక్క పనిలో మాత్రమే సరే, ఈ కాన్సెప్ట్ అంతా బానే ఉంది. మరి మన డైలీ లైఫ్లో ఈ టెక్నాలజీ ఎక్కడ యాక్షన్లో కనిపిస్తుంది? ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఈమెయిల్లో ఉండే స్పామ్ ఫిల్టర్స్. దాని పని చాలా సింపుల్. వచ్చిన ఈమెయిల్ స్పామా లేక నాట్ స్పామా అని డిసైడ్ చేయడం, అంతే. అలాగే మన ఫోన్లోని ఫేస్ అన్లాక్. దాని మెమరీలో ఉన్న ఫేస్తో మన ఫేస్ని మ్యాచ్ చేయడమే దాని పని. ఇక మనం రోజు వాడే గూగుల్ మ్యాప్స్ ట్రాఫిక్ని, డేటాని ఎనలైజ్ చేసి మనకు ఫాస్టెస్ట్ రూట్ చూపిస్తోంది. ఈ మూడు కూడా వాటి పనుల్లో స్పెషలిస్ట్స్ అన్నమాట. ఇప్పటిదాకా ఏఎన్ఐ అంటే ఏంటో, ఎక్కడ వాడుతున్నామో చూశాం కదా. ఇప్పుడు ఏఎన్ఐని ఇంత పవర్ఫుల్గా మార్చేది ఏంటి, అదే టైంలో దాని లిమిటేషన్స్ ఏంటి, ఈ రెండింటినీ చూద్దాం. దీని స్ట్రెంగ్త్ ఏంటంటే అది చేసే ఆ ఒక్క పనిలో ఇన్క్రెడిబులీ పవర్ఫుల్, ఇంకా ఎఫిషియెంట్గా ఉంటుంది. బహుశా ఏ మనిషి కూడా అంత వేగంగా, అంత ఖచ్చితంగా ఆ పని చేయలేడేమో. మరి వీక్నెస్ ఏంటంటే ఆ స్పెసిఫిక్ జాబ్ బయట దానికెలాంటి అండర్స్టాండింగ్ కానీ అవేర్నెస్ కానీ ఉండదు. మనమిందాకనుకున్నట్టే పిజ్జా చెఫ్ కేక్ చేయలేడు, అంతే సింపుల్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటే: ఏఎన్ఐ అనేది ఒక పవర్ఫుల్ స్పెషలిస్ట్, అంతేకాని ఒక జనరలిస్ట్ కాదు. అంటే ఒకే ఫీల్డ్లో ఎక్స్పర్ట్, కానీ అన్ని ఫీల్డ్స్లో కాదు. మనం ఏఐ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ గుర్తుంచుకోండి, ఇది ఏఐ స్కేల్స్లో జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. మరి దీని తర్వాత వచ్చే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఏఐ ఎలా ఉండబోతోంది? ఒకవేళ ఇదే నారో ఏఐ అయితే మరి జనరల్ ఏఐ ఏం చేయగలదు? దాని కేపబిలిటీస్ ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ఇక్కడికి ముగిద్దాం. దీని గురించి మన నెక్స్ట్ సిరీస్లో మరింత డీప్గా తెలుసుకుందాం.